హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'ప్రేమకి వయసు లేదురా మగుడా' రచించిన వారు ఇందుచంద్రన్. ఇక కథలోకి వెళ్తే, ఇక లైట్ ఆఫ్ చేసి నేను పడుకోవచ్చా అంది మహాలక్ష్మి ఆర్య వైపు చూసి కోపంగా. ల్యాప్టాప్ని మోస్తూ పడుకో అన్నాడు. జరగాల్సిన రోజే ఏం జరగలేదు, ఈరోజు మాత్రం ఏం జరుగుతుందిలే అంది కసుమంటూ మహాలక్ష్మి. ఆర్య మహాలక్ష్మి వైపు చూశాడు. అలా చూస్తే భయపడాలా అంటూ మాట్లాడుతుంది. కనీసం పెద్ద చిన్న అన్న భావం కూడా లేదా, నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు, సెన్స్ ఉండాలి అన్నాడు కోపంగా. నన్ను గెలికితే మామూలుగా ఉండదు, మళ్ళీ చెప్తున్నా, సెన్స్ అంట సెన్స్ నీకుందా? మా అమ్మ నాన్నని అలా నిలదీస్తావా అంది కోపంగా. నేనేమి లేనిది అడగలేదు, వాళ్ళు చేసిందే అడిగా అన్నాడు పడుకుంటూ. నువ్వు మా అమ్మ నాన్నని మధ్యలోకి లాగావంటే నీకు మామూలుగా ఉండదు మళ్ళీ. ఏదో పోన్లే అని ఊరుకున్నా, అయినా వాళ్ళేం చేశారు? ఏం జాతకాలు ఇచ్చినప్పుడు కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా? అప్పుడు కనపడలేదా? నా డేట్ ఆఫ్ బర్త్ పెళ్ళికి ముందు ఎన్నిసార్లు మాట్లాడావు? అప్పుడు అడగలేదే? మీ ఇంట్లో దాచిపెట్టి పెళ్లి చేస్తే మా అమ్మని నాన్నని అంటున్నావు. ఎన్ని సినిమాలు ఎన్ని వెబ్ సిరీస్ వస్తున్నా మీ అంకుల్ గాళ్ళు మారర్లే అంది కోపంగా పడుకుంటూ. కనీసం సంస్కారం లేదు అంటూ కొనగసాగాడు. ఏస్ మూసుకొని పడుకో గొనిగింది. చాల్లే అంటూ అటు తిరిగి పడుకుంది. ఏంటి మూసుకొని? అసలు ఆ నోటికి అడ్డు అదుపు ఉండదా? అందుకే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నా, లాస్ట్కి నువ్వు తగిలావు అన్నాడు కోపంగా లేచి వెళ్తూ. ఏ ఆపెహ, నీ ముఖానికి నేను చాలా ఎక్కువ. మెచ్యూరిటీ అంటాం మెచ్యూరిటీ అంటూ పడుకుంది. అంటూ నిలబడి చూస్తూ ఉన్నాను. చూసింది చాలే, ఇక్కడే పడుకొని తగలడు. నాకు ఒక్కదాన్నే పడుకోవాలంటే భయం. అలా అని ఈ సినిమాల్లో చూపిస్తారే, భర్తని మంచంపై పడుకొనిచ్చి కింద నేల మీద పడుకోవడం, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు అంది దుప్పటి కప్పుకుంటూ. బెడ్ మీద కూర్చుంటూ నెమ్మదిగా నడుం వాల్చి కళ్ళు మూశాడు. ఒక 2 వారాల ముందు జరిగిన హడావిడి గుర్తొచ్చింది. రేయ్, అమ్మాయి బాగుంది, ఒకసారి చూడు అంటూ వాట్సాప్లో ఫోటో పంపారు. మహాలక్ష్మి ఫోటోని వాట్సాప్లో చూశాడు. 33 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. ఏదో ఒక వంకతో వచ్చిన సంబంధాలన్నీ కాదన్నాడు. కారణం వయస్సు. తనకంట 1-2 సంవత్సరాల అమ్మాయే చేసుకోవాలని, అలా చేసుకుంటే సంతోషంగా ఉంటారన్న తన బలమైన నమ్మకం. అందంగా చూడ్డానికి బాగుండేసరికి ఇంట్లో వాళ్ళకి మీ ఇష్టం అనేశాడు. ఇంట్లో వాళ్ళు ఖాయం చేసి ఆర్యని తీసుకెళ్లారు. ఫోటోలో కన్నా నేరుగా ఇంకా అందంగా ఉంది. నచ్చిందని మరోసారి కన్ఫర్మ్ చేశాడు. నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్నారు. పెళ్లికి ముందు 1-2 సార్లు మహాలక్ష్మిని కలిశాడు, కానీ మామూలుగా మాట్లాడేవాడు. మంచి ముహూర్తం ఖాయం చేశారు. పెళ్లి హడావుడిలో రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. పెళ్లి రోజు వచ్చింది. రిసెప్షన్లో ఇద్దరు స్టేజ్ మీద నిలబడ్డారు. ఎదురుగా కుర్చీల్లో జనం. అంతమంది ముందు నిలబడి ఉంటే అందరూ వాళ్ళ వైపే చూస్తుంటే ఏదోలా అనిపించి చూస్తూ ఉన్నాడు. పక్కన ఉన్న మహాలక్ష్మి మాత్రం ఎదురుగా వస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూసి హాయ్ అంటూ చెయ్యి ఊపుతూ ఉంది. వాళ్ళంతా చూడ్డానికి చిన్న వాళ్ళలా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరికి పెళ్ళైనట్టు లేదు. వాళ్ళు ఎదురుగా కూర్చొని నవ్వడం, పక్కన మహాలక్ష్మి నవ్వడం అస్సలు నచ్చలేదు ఆర్యకి. అందరూ చూస్తూ ఉన్నారు, సరిగ్గా నించో అన్నాను. అందరూ చూడ్డానికే కదా ఇంత ఖర్చు చేసి చేశారు అంది నవ్వుతూ. అందుకని ఇలా స్టేజ్ మీద అల్లరి చిల్లరగా ఉంటావా, సరిగ్గా నించో అన్నాడు. ఆ మాటకి నొచ్చుకుంటూ సారీ అంది మెల్లగా. ఎదురుగా అంతమంది ఉన్నా కళ్ళంతా తన ఫ్రెండ్స్ వైపే ఉంది. వాళ్ళు ఫోటో దిగడానికి వస్తే అసహనంగా పెట్టాడు ముఖం. కంగ్రాట్స్, మా బ్యాచ్లో ఫస్ట్ మ్యారేజ్ నీదే అంటూ వాళ్ళు నవ్వుతున్నారు. అప్పుడు ఆలోచనల్లో పడ్డాడు. ఈ అమ్మాయి మరీ చిన్నపిల్ల కాదు కదా అని. అదేం అయ్యుండదులే, అమ్మ కూడా చెప్పింది కదా అమ్మాయి నీ వయసుకు తగ్గట్టే ఉందని అనుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. తలంబ్రాల నుండి బిందెల ఉంగరం తీసే వరకు అన్నింటిలోనూ ఉత్సాహంగా ఆడుతూ ఉంది మహాలక్ష్మి. అలా చూస్తుంటే ఇంకా నచ్చింది. పెళ్ళయ్యాక మొదటి రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కళ ఒక రోజుది మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసే రోజు. ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లన్నీ గుర్తొస్తుంటే మురిసిపోతున్నాడు. ఇంతలో మహాలక్ష్మి ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే గమనిస్తూ ఉన్నాడు. పసుపు కొమ్ములా మెరిసిపోతున్న తన ఒంటి మీద ఎర్రని చీర, మెడలో పసుపు తాడు, చెవుల్లో ఊగుతున్న జుంకాలు ఆర్యని ఉక్కిరి విక్కిరి చేస్తున్నాయి. మహా, ఈ రోజే చెప్పేవే, మీ ఆయన అర్థం చేసుకుంటాడు అంది ఒక అమ్మాయి. కొంపదీసి ఏదైనా లవ్ మ్యాటరా అనుకున్నాడు కంగారుగా. అవునే, నీకు జాబ్ చేయాలని ఉంది కదా, ఇంట్లో వాళ్ళ మాట
కాదనలేక చేసుకున్నావు. అయినా పెళ్ళైపోతే జాబ్ చేయకూడదా ఏంటి? నీకింకా 24 ఏళ్ళేనే అంది మరొక అమ్మాయి. ఆ మాట వినగానే గుండె జారిపోయింది. ఏంటి 24 అని అనుకున్నాడు మనసులో. జస్ట్ 24 అంతే మహా. నువ్వు ఆయనతో చెప్పు అంది నవ్వుతూ మరో అమ్మాయి. ఆ మాటలు విన్న ఆర్యకి ఏదోలా అనిపించసాగింది. తనకన్నా 4 ఏళ్ల చిన్న అమ్మాయిని అసలు వద్దనేవాడు. ఏకంగా 10 ఏళ్ళు చిన్న అంటే నేను స్కూల్‌కి వెళ్ళేటప్పటికి పుట్టిందా? ఓహ్ మై గాడ్! ఇంత ఇరుకున పాడేశావేంటయ్యా! ఇన్ని రోజులు వెయిట్ చేసి ఏరి కోరి చేసుకున్నా. ఇలా జరిగింది అనుకుంటూ బాధపడిపోతూ కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళమ్మ పిలవడంతో ఏదో ఆలోచనలతో వెళ్ళి గదిలో కూర్చున్నాడు. లోపలికి వచ్చిన మహాలక్ష్మి నేరుగా వెళ్ళి గ్లాస్ పక్కన పెట్టి కూర్చుంది. నీ వయసెంత అన్నాడు మెల్లగా కంగారు పడుతూ. 24 అంది నవ్వుతూ. ఏంటి 24 అన్నాడు నోరెళ్ళబెట్టి. ఏం ఎందుకు మీకు తెలీదా అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి. నాకన్నా 2 ఏళ్ళో ఏడాదో చిన్న అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాను. నాకొచ్చే నా భార్య నాకు సమానంగా ఉండాలి అనుకున్నాను అన్నాడు బాధగా. ఆ మాట వినగానే పిడుగు పడ్డట్టు అనిపించింది. ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉంది. అసలు నువ్వింత చిన్నదానివని నాకసలు తెలీదు మహాలక్ష్మి అన్నాడు బాధగా. అయితే ఇప్పుడేం చేయాలి నేను అంది ఒకంత చిరాగ్గా ముఖం పెట్టి. మౌనంగా చూసి నాకు 33 ఏళ్ళు. ఈ 10వ తేదీ వస్తే 34 అన్నాడు దిగులుగా. తెలుసు అంది మెల్లగా చూస్తూ. ఏంటి తెలుసా? మరి ఎలా ఒప్పుకున్నావు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. మా ఇంట్లో వాళ్ళు చెప్పారు చేసుకున్నా. అయినా అమ్మాయినిచ్చే వాళ్ళకి బాగా చూసుకుంటాడా? ఉద్యోగం, ఇల్లు అన్నీ ఉన్నాయా అనే కదా చూస్తారు. మా వాళ్ళు అలానే చేశారు అంది చిరాగ్గా ముఖం పెట్టి. కానీ నాకు నాకన్నా చిన్న కాదు, మరి చిన్న అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు. ఏంటి చిన్న, మరీ చిన్న అంటున్నావు, ముందు తెలీదా అంది కోపంగా. నిజంగా తెలీదు. నాకొచ్చే నా భార్య ఇలా ఉండాలని కొన్ని ఆశలు ఉన్నాయి, కానీ నువ్వు అలా ఉండలేవు. అసలు మీ జనరేషన్లో ఎక్స్పెక్ట్ చేయలేను. కనిపించినప్పుడు ముఖం మీద చిరునవ్వు, అలసినప్పుడు తన దగ్గర సేదతీరే ఒడి, బాధల్లో ఓదార్చడం, అవన్నీ నీలో ఎక్స్పెక్ట్ చేయలేను అన్నాడు దిగులుగా ముఖం పెట్టి పడుకుంటూ. మహాలక్ష్మి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ పక్కనే పడుకుంది. దూరంగా జరిగి పడుకుంటున్న ఆర్య వైపు కోపంగా చూసి, ఏదో ఫేస్బుక్లో ట్విట్టర్లో నీ ఫొటోస్ చూసి ఏమో అనుకున్నా, కానీ మరీ ఇలా ఏడ్చే రకం అనుకోలేదు అంది కోపంగా. ఉదయాన్నే మాట్లాడదాం, నాకు నిద్రొస్తుంది ప్లీజ్ అన్నాడు దీనంగా. పెరట్లో వెళ్ళి పడుకో, ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అంది. అలా మాట్లాడతావేంటి? అసలు నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. నువ్వెలా మాట్లాడుతున్నావు మరి? ఫస్ట్ నైట్ రోజు ఎవడన్నా ఈ పెళ్ళి ఇష్టం లేదంటాడా? సరే అన్నాడే అనుకో, ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. నువ్వేంటో వయసులో చిన్నదానివి అంటున్నావు. చెప్పు, ఎవరైనా లవ్ చేసావా అంది నిలదీస్తూ. లవ్ అంతా ఏం లేదు అన్నాడు నసుగుతూ. ఇక్కడే ఇలా ఏడుస్తున్నావు, ఇంకా లవ్ ఎక్కడ చేసుంటావులే అంటూ పడుకుంది. ఉదయాన్నే లేవగానే మహాలక్ష్మి తల్లిదండ్రులని అందరి ముందు వయస్సు ఎందుకు దాచిపెట్టారని నిలదీశాడు. వాళ్ళు చెప్పే మాటలు అసలు వినలేదు. కోపంగా వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి అస్సలు సహించలేకపోయింది. కానీ ఇంట్లో వాళ్ళ ముందు నోరు విప్పలేక ఊరుకుంది. ఊర్లో పెళ్ళయ్యాక జరిగే తంతులన్నీ పూర్తయ్యాక ఆర్యతో పాటు మహాలక్ష్మిని పంపారు. తనని తీసుకెళ్లడం ఇష్టం లేకున్నా ఇంట్లో వాళ్ళ బలవంతాన తీసుకెళ్లాడు. తను ఉన్న ఫ్లాట్కి మహాలక్ష్మిని తీసుకొచ్చాడు. లోపలికి వచ్చిన వెంటనే, ఏంటి ఊర్లోనే వదిలించుకుందాం అనుకున్నావా? ఈ 2 వారాలు నాలో ఉన్న సాఫ్ట్ యాంగిల్ చూసావు, ఇప్పుడు చూస్తావుగా అసలైన సినిమా అంది కోపంగా చూసి వెళ్తూ. మహాలక్ష్మి మాటలు విన్న ఆర్య అయోమయంగా ఆలోచించసాగాడు. ఇంతలో కదులుతున్న మహాలక్ష్మిని చూసి ఆలోచనల నుండి బయటకి వచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఎప్పటికో నిద్ర పట్టేసింది. ఉదయం మెలకువ రాగానే పక్కన చూశాడు. నిండుగా కప్పేసిన దుప్పటి పడుకొని ఉంది. లేచి బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసి కిచెన్లో పెట్టి పేపర్ తీసుకొని కూర్చున్నాడు. 8 అయింది. అయినా లేవలేదు. వెళ్ళి కాఫీ కలుపుకొని తాగి ఫ్రెష్ అయ్యి టీవీ ఆన్ చేసి భక్తి టీవీ ఆన్ చేసి చాగంటి ప్రవచనాలు మొదలుపెట్టాడు. ఇంతలో బెడ్రూమ్ నుండి హాయ్ గైస్, దిస్ ఈజ్ యువర్ మహా ఇస్ బ్యాక్ అంటూ చేయి ఊపుతూ ఫోన్ పట్టుకొని ఉంది. మధ్యలో హాయ్ అంటూ పేరున చెప్తుంది. మధ్యలో థ్యాంక్స్ అని అంటుంది. తన వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఫోన్ పక్కన పెట్టి బయటకి వచ్చి
గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్. కాఫీ ఆర్ టీ అన్నాడు. బూస్ట్ ఉందా అంది చూస్తూ. లేదు అంటే ఇంట్లో చిన్నపిల్లలు లేరు, ఆ అవసరం రాలేదు అన్నాడు మెల్లగా. ఓహ్! అయితే సాయంత్రం వచ్చేటప్పుడు ఒక బూస్ట్ ఇంకా మిల్క్ పౌడర్, కుదిరితే సెర్లాక్ కూడా అంది. బూస్ట్ ఓకే కానీ అవన్నీ ఎందుకు అన్నాడు చూస్తూ. నేను తింటాను, నాకిష్టం. అంటే చిన్నపిల్లలు ఏం తింటారో పెద్దవాళ్ళే కదా కనుక్కొని రావాలి అంది వ్యంగ్యంగా వెళ్తూ. ఛీ నా బతుకు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. ముఖం కడుక్కొని కిచెన్లోకి వస్తూ ఉదయం లేవగానే తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ పెట్టుకుని మీరు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే దుప్పటి లాగుతూ ఏవండి లేవండి అంటూ కాఫీ కప్పుతో వస్తానని అనుకున్నావా? అలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు అంది. ఆ అదృష్టం లేదని అర్థమైందిలే అన్నాడు వెకిలిగా ఒక నవ్వు నవ్వి. నా భార్య సమానంగా ఉండాలి అంటే మరీ సమానంగా చూడాలి కదా మిస్టర్ ఆర్య అంది పాల గ్లాస్ అందుకొని. సమానంగా అంటే అన్నాడు. రోజు నీకు వండి పెట్టి నీ ముడి కడిగితే సమానత్వం ఉంటుందా? నువ్వు హెల్ప్ చేయాలి మరి. నీకు టిఫిన్ చేస్తే నువ్వు తనకి నైట్కి డిన్నర్ చేసి ఇవ్వాలి, బట్టలు ఉతికితే ఆరేయాలి, వంట చేస్తే గిన్నెలు కడగాలి అంది. అర్థమైంది, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తా అన్నాడు చూస్తూ. నాకు మ్యాగీ చేసి పెట్టేసి వెళ్ళు, సాయంత్రానికి నువ్వు వచ్చేలోపు వేడివేడిగా పప్పుచారు చేసి అప్పడాలు వేయించి పెడతా. డీల్ ఓకేనా అంది కళ్ళెగరేస్తూ. నాకెక్కడా తగిలావే అని మనసులో అనుకుంటూ సరే అని తను అడిగింది చేసి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో అందరూ కంగ్రాట్స్ రా అని విష్ చేస్తున్న ప్రతిసారి మహాలక్ష్మి వ్యంగ్యంగా నవ్వే ఆ ముఖం కళ్ళ ముందు కనబడింది. ఆఫీస్లో అందరూ పార్టీ ఇవ్వవా అని అడుగుతుంటే తన భార్యను చూసి ఏమనుకుంటారో అని చిన్న చిరునవ్వి విసిరి వాళ్ళ ప్రశ్నలకి తాళం వేశాడు. కానీ మనసులో బాధగా ఎందుకీ పరీక్ష నాకు అనుకుని తలపట్టుకున్నాడు. సాయంత్రానికి ఇంటికి వెళ్ళేసరికి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్న మహాలక్ష్మిని చూసి వెళ్ళిపోయాడు. కాఫీ తాగుతావా అంది ఆర్య వెళ్తున్న చప్పుడు విని. ఆ అన్నాడు అవతల నుండి. సరే అయితే వెళ్ళి కలుపుకొని తాగు, కొన్ని పాలు ఉంచు, నేను నైట్లో తాగుతా అంది గట్టిగా. చీ దీనమ్మ బతుకు, ఇంత బతుకు బతికి దీని దగ్గర ఇరుక్కున్నానే అనుకుని తిట్టుకోసాగాడు బట్టలు మార్చుకుంటూ. ఇంతలో రావచ్చా అని డోర్పై తట్టిన మహా మాటలు విని 2 minutes అన్నాడు. బయటికి వస్తే కాఫీ కప్పు ఇస్తూ ఉంది. ఫీల్ అవ్వకు, మార్నింగ్ నువ్వే కదా నాకు కలిపి ఇచ్చావు, చెల్లుకు చెల్లు అంది నవ్వుతూ. డిన్నర్ చేసావా, చెయ్యాలా అన్నాడు. నాకు మాట మీద నిలబడే అలవాటు ఉంది, వంట అయిపోయింది అంది. సరే అన్నాడు టీవీ ఆన్ చేస్తూ. బూస్ట్ తీసుకొని రాలేదా అంది ప్రశ్నిస్తూ. మర్చిపోయా, రేపు తీసుకొస్తా అన్నాడు. తీసుకొస్తే ఫుడ్ లేకుంటే ఖాళీ కడుపుతో ఈ కాలరాత్రిని గడపాలి అంది వెక్కిరిస్తూ. ఏంటి బెదిరిస్తున్నావా అన్నాడు కోపంగా. జరిగేది చెప్తున్నా, సమానం అన్నావు మరి ఇదేంటయ్యా ఆర్య అంది నవ్వుతూ. నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు తెలుసా అసలు అన్నాడు అసహనంతో. ఇది జస్ట్ శాంపిల్, ఇంకా ఉంది, నన్ను వదిలించుకోలేవు, అలా అని పక్కన పెట్టుకోలేవు, జేబులో ముళ్ళు కూర్చున్నప్పుడు గుచ్చుకుంటుంది అన్నట్టు ఇక అంతే అంది నవ్వుతూ. అసలు నీకు మనస్సే లేదా? మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అది తెలుసా అన్నాడు కోపంగా చేతిలో రిమోట్ విసిరి కొడుతూ. ఈ అరవడాలు ఎగరడాలు నా దగ్గర నడవవు, నీ మాటను బట్టే నా మాట ఉంటుంది, గుర్తుపెట్టుకో. మనస్సాక్ష మరి నీకు తెలుసా? నీకన్నా 10 ఏళ్ళు చిన్నదాన్ని, నా ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? నీ ఆలోచనలకి నా ఆలోచనలకి ఎంత తేడా ఉంటుందో అదైనా తెలుసా? 10 ఏళ్ళు పెద్దోడైనా ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నిన్ను చూడగానే నచ్చావు, నీలా నాకు వయసు కనబడలేదు. ఆ టైంలో రెస్పాన్సిబుల్గా ఉన్న వ్యక్తిని చూసా. నీ మాట ప్రవర్తన నాకు కొత్తే మరి, అయినా నేను నన్ను మార్చుకోవాలి అనుకున్నా. కానీ నువ్వన్నావు చూడు, ఆ రోజు నాకన్నా చిన్న అమ్మాయివి, నాకు ఇష్టం లేదు అని. అక్కడే నా ఆశ చచ్చిపోయింది. అయినా సర్దుకున్నా. ఏదో ఒక టైంలో అర్థం చేసుకుంటావని ఊరుకున్నా. పెళ్ళైన మరుసటి రోజే మా ఇంట్లో ఎన్ని మాటలు అన్నావు, అయినా వాళ్ళు నిన్నొక్క మాట అనలేదు. కారణం నువ్వు ఇంటి అల్లుడు అని. అల్లుడంటే కూతుర్ని చేసుకున్నవాడే కాదు, ఆ ఇంట్లో ఇంకో కొడుకు. నీకు ఆ అర్హత లేదు. ఇంత జరిగినా నేను ఎందుకు వదలలేదో తెలుసా? నువ్వు రియలైజ్ అవ్వాలి ఆర్య. పిల్లనిచ్చిన వాళ్ళకి నువ్విచ్చే బహుమానం ఇదేనా? నేను తిరిగి ఇవ్వొద్దా? నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి అంది కోపంగా.
అసలు నేనేం తప్పు చేశా అన్నాడు అసహనంతో. పెళ్ళంటే జస్ట్ నచ్చకపోతే మార్చుకోవడానికి వేసుకున్న డ్రెస్సా? నా గురించి తెలుసుకోకుండా చేసుకోవడం నీ తప్పే కదా అంది కోపంగా. ఆ మాటలు వింటూ ఉండి ఇప్పుడు బూస్ట్ తీసుకొని రావాలి అంతే కదా అన్నాడు వెళ్తూ. చెప్పినప్పుడే వెళ్తే ఇంత మోటివేషన్ స్పీచ్ వినేవాడివా? అయినా నీ సరదాని నేను మాత్రం ఎందుకు కాదనాలి అందే నవ్వుతూ. వస్తున్న కోపాన్ని పంట కింద బిగపట్టి బయటకి వెళ్ళాడు. వచ్చేలోపు అప్పడాలు వేయించి భోజనం చేయడానికి సిద్ధంగా పెట్టింది. అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడు. థ్యాంక్స్ అంటూ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టింది. తినడానికి కూర్చున్న ఆర్యని చూస్తూ వడ్డించాలా అంది. ఇప్పటికి వరకు వడ్డించింది చాలే అన్నాడు ముఖం అదోలా పెట్టి. సరే తిను అంటూ వెళ్ళిపోయింది. టీవీలో వస్తున్న జయం సినిమాని చూస్తూ ఉన్నాడు. మహాలక్ష్మి తినడానికి కూర్చుంది. ఈ సినిమా అప్పుడు నాకు 2 ఏళ్ళట అంది నవ్వుతూ చూస్తూ. ప్లీజ్ ఏజ్ టాపిక్ తీయకు, ఇది నా రిక్వెస్ట్ అన్నాడు దీనంగా ముఖం పెట్టి. ఒకేసారి సారీ తిను అంది నవ్వుతూ. ముసిముసిగా నవ్వుతున్న మహా వైపు చూశాడు. మెల్లగా తిను ఆనందంతో గొంతు పట్టేస్తుందేమో అన్నాడు వెళ్తూ. నేను గొంతు పట్టుకొని గిలగిలా కొట్టుకుంటే పీక నొక్కి చంపేద్దామని నీ ప్లాన్ నాకు తెలీదా? సర్లే కాసేపు ఆగి ఆ బట్టలు ఆరేయవా అంది. ఓకే అన్నాడు వెళ్తూ. బట్టలు ఆరేయడానికి బాల్కనీ వైపు వెళ్ళగానే ఒక ఆవిడ అరుస్తూ ఉంటే చూశాడు. నా బతుక్కి ఇవేవి రాసి పెట్టలేదేమో, లేకపోతే రాసిన పేజీ చింపేశాడేమో ఆ దేవుడు అనుకుంటూ ఆరేసి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఉదయంలాగే దిస్ ఈజ్ యువర్ మహా అనగానే తన వైపు చూశాడు. తను అందరికీ హాయ్ చెప్తూ ఉంది. మధ్యలో నవ్వుతూ ఉంది. తను ఫోన్ పక్కన పెట్టగానే నువ్వు ఇందాక ఏం చేశావు అన్నాడు. నేనేం చేశా అంది ఆశ్చర్యంగా చూస్తూ. ఫోన్లో మాట్లాడుతున్నావు కదా ఎవరితో అని అన్నాడు. ఓహ్ అదా, లైవ్, అది ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వెళ్ళా అంది నవ్వుతూ. లైవా? నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. 60K ఫాలోవర్స్ అంది చూపిస్తూ. ఏం చేస్తుంటావు అంత పాపులర్గా అన్నాడు. ఇలా ఇంట్లో తొక్కబడిన ఆడవాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంటా అంది వెటకారంగా. నువ్వు ఎక్కడ తొక్కబడ్డావు? నేనే కదా నీతో తొక్కి పిప్పి చేయబడ్డా అన్నాడు వెటకారంగా. నీకు న్యూటన్స్ థర్డ్ లా తెలుసా? చర్యకి ప్రతిచర్య, అదే ఫాలో అవుతున్నా. ఇచ్చిందే కదా తిరిగి ఇవ్వాలి, అది మర్యాదైనా సరే అంది నవ్వుతూ. జాబ్ చేసే ఆలోచన ఉందా అన్నాడు. ఏ ఫ్రెషర్స్ కిందనో నాకు రెఫరెన్స్ ఇస్తావా అంది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోదన్నట్టు అక్కడ కూడా నిన్ను తీసుకెళ్ళి పెట్టుకుంటానా? నా పిచ్చి కాకపోతే జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా అన్నాడు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు నువ్విలా ఉంటే నీకు ఇంట్లోనే కాదు ఎక్కడైనా అలానే అనిపిస్తుంది అంది వెంటనే. అసలు నీకు నోరు నొప్పి పుట్టదా? కాచుకొని ఉంటావా? ఎలా తగులుకోవాలి అని అన్నాడు చూస్తూ. గిచ్చేసి నోట్లో బెల్లం ముక్క పెట్టినట్టు అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు ఏదో మంచోడిలా బిహేవ్ చేస్తే నమ్మేయాలా అంది. నీతో పెట్టుకుంటే ఉన్న బుర్ర వేడెక్కుతుంది అన్నాడు. నీకు బుర్ర తప్ప ఇంకేం వేడెక్కవులే అంది. అసలు ఆడపిల్ల మాటల్లో ఉన్నాయా? నోరు తెరిస్తే బూతులు అన్నాడు నెత్తి కొట్టుకుంటూ. నువ్వు దేవనామస్మరణలో ఉంటావు మరి, నీ ఆలోచనలు నాకు తెలీదా? పెళ్ళికి ముందే నీ మాటలు ఫోన్లో విన్నా, ఇప్పుడు కొత్తగా చెప్పాలా అంది నవ్వుతూ. అది నిజం తెలియక ముందు అన్నాడు. నీలాంటోడే పండగ రోజు పాత పెళ్ళామైనా అన్నాడట. పాత పెళ్ళామే అయినా ఒప్పుకుంటా, నిన్ను ఒప్పుకోలేకున్నా అన్నాడు అసహనంగా. తాళి కట్టేటప్పుడు 600 మంది మధ్య ఒప్పుకున్నావు, ఇప్పుడు 4 గోడల మధ్య ఒప్పుకోవా అంది బెదిరిస్తూ. ఏంటి అన్నిటికీ బెదిరిస్తావు? ఏదో చిన్నపిల్లవి అని ఊరుకుంటున్నా అన్నాడు. ఏంటి చిన్నపిల్లనా? మరి బాల్య వివాహం చేసుకున్నావేంటి ఆర్య అంది. నేను అన్నది నాకన్నా చిన్నపిల్ల అని అన్నాడు విసుక్కుంటూ. నీ ఏజ్ అమ్మాయే కావాలి అనుకుంటే బై 1 గెట్ 1 అన్నట్టు పెళ్ళాంతో పిల్ల పీస్ కూడా ఫ్రీనే అంది నవ్వుతూ. అందరూ నీలా 25 ఏళ్ళు నిండకుండా చేసుకోరు అన్నాడు కోపంగా. నాలా చేసుకోకపోయినా నీలా అయితే ఎవరుండరు అంది నవ్వుతూ. నీలా అంటే అన్నాడు ప్రశ్నార్థకంగా చూస్తూ. పెళ్ళికి ముందు నచ్చిన అమ్మాయే పెళ్ళయ్యాక నచ్చలేదు కదా, అలా ఎవరుంటారో? ఉత్తమ పురుషులు మీరు అంది వెటకారంగా. నీతో వాదిస్తే నాకు మిగిలేది బీపీ అంతే అంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుంటే చూసి నవ్వుకోసాగింది. తన వర్క్ చేసుకుని వెళ్ళి పడుకుంది.
అమాయకంగా నిద్రపోతున్న అతన్ని చూస్తూ నువ్వే ఒప్పుకునే వరకు నిన్ను వదలను అని పడుకుంది. మంచి నిద్రలో ఉన్నట్టు దాహంగా అనిపిస్తే మంచి నీళ్ళకి వెళ్ళాడు. తిరిగి వస్తే వయ్యారంగా పడుకొని ఉంది. నడుము దగ్గర డ్రెస్ పక్కకి జరిగి ఉంది. ఎంత తిట్టినా కానీ అందంగా ఉంటుంది అనుకున్నాడు. చూడగానే మనసులో కోర్కెలు పుట్టాయి. చూస్తూ ఉన్నాడు. చూసింది చాలు అంటూ డ్రెస్ సర్దుకుంటూ వచ్చి పడుకో అంది పక్కకి తిరిగి పడుకుంటూ. శాడిస్ట్ నిద్ర కూడా పోదేమో అని పడుకున్నాడు. ఇద్దరి మధ్య మాటలు పోటీలు పడేవి. ఆర్య ఆఫీస్కి వెళ్ళేలోపు మహాలక్ష్మికి సహాయం చేస్తూ ఉన్నాడు. మహాలక్ష్మి అంతే ఆర్యకి కావాల్సినవి చేస్తూ ఉంది. అప్పుడప్పుడు మహా చేస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ పిచ్చిది అని నవ్వుకొని వెళ్ళిపోసాగాడు. ఒకరోజు ఉదయమే మహా లేచి ఫ్రెష్ అయి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఊడుస్తూ ఉంది. ఏంటి జ్ఞానోదయం అయిందా అన్నాడు. హ్యాపీ బర్త్డే మిస్టర్ 90s అంది. ఈ మిస్టర్ 90s ఏంటి అన్నాడు. అది మీ జనరేషన్ కదా తెలీదా, మేము 20s కిడ్స్ నవ్వుతూ అఘోరించారులే అన్నాడు అనుకోకుండా. చేతిలో చీపురుతూ ఉన్న మహాని చూసి అమ్మ భద్రకాళి శాంతించు, ఏదో ఒక ఫ్లోలో అన్నాను అన్నాడు. అయినా చేతిలో ఏముందో చూసుకొని మాట్లాడాలి కదరా అనుకున్నాడు మనసులో. గుడికి వెళ్దామా అంది ఆర్య వైపు చూసి. ఏంటి వింత జ్వరం వచ్చిందా, బానే ఉన్నావా అన్నాడు. వాడు అలానే అంటాడమ్మా, వాడి మాటలు పట్టించుకోవద్దు అన్నాడు ఆర్య వాళ్ళ నాన్న బాత్రూమ్ నుండి వస్తూ. ఆయన అంతే మామయ్య, నిద్ర లేస్తే సరే ఒకటే అల్లరి అంది నవ్వుతూ. వామ్మో దీని వేషాలు అనుకున్నాడు మనసులో. కూర్చోండి కాఫీ తెస్తా అంది కిచెన్లోకి వెళ్తూ. ఏమండి అంది కిచెన్లో నుండి. వెళ్ళరా అమ్మాయి పిలుస్తుంది కదా అన్నాడు వాళ్ళ నాన్న లోపలికి. చెప్పు అన్నాడు. కాఫీ కలుపు అంది బెదిరిస్తూ. నీ పాదాలు చూపించవా అన్నాడు. ఎందుకు అంది చూపిస్తూ. ఈ పాదం పుణ్యపాదం అంటూ పాడుతూ. మహానటి సావిత్రి నిన్ను చూస్తే నీకు కిరీటం పెట్టేది తెలుసా అన్నాడు. ముందు చెప్పింది చేయి అంది గదమాయిస్తూ. ఏంటి మా నాన్న ఉన్నాడని ఓవర్ చేస్తున్నావా అన్నాడు. అయ్యో నేను కాఫీ పెడతాలేండి, మీరు వెళ్ళండి అంది వాళ్ళ నాన్నకి వినపడేలా. వాడికి ఇవన్నీ మామూలే తల్లి, నువ్వు వచ్చి కూర్చో అన్నాడు ఆయన. వామ్మో నువ్వు మామూలు దానివి కాదు అన్నాడు వింతగా చూస్తూ. 2K కిడ్స్తో పెట్టుకోవడం అంటూ జడని వెనక్కి విసిరి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న ఉన్నంత వరకు ఇద్దరూ బాగున్నట్లు నటించసాగింది. గుడికి వెళ్ళి అలానే నేను బస్సు ఎక్కేస్తారా, చిన్న పనుంటే వచ్చి చూసేద్దామని వచ్చాను అన్నాడు ఆయన. అయ్యో ఉండండి మామయ్య అంది మహా ఆయన్ని చూస్తూ. పర్లేదు నాన్న మీరెళ్ళండి, మేము చూసుకొని వస్తాం కదా అన్నాడు. ఈయన ఉంటే దీని అరాచకనాన్ని తట్టుకోలేకపోతున్నా అనుకున్నాడు మనసులో. ఎక్కడో మూల్లో పడేసిన చీర తీసి కట్టుకొని పద్ధతిగా వచ్చింది. ముందెలా ఉండేదో ఇప్పుడెలా ఉందో రెండు ఒకే ఫ్రేమ్లో ఊహించుకున్నాడు. నైట్ డ్రెస్లో ఎప్పుడూ కొప్పు పెట్టిన జుట్టుతో ఉండేది, ఇప్పుడేమో నిండుగా పద్ధతిగా వస్తుంది. ముగ్గురు గుడికి వెళ్ళి దర్శనమయ్యాక బయట కూర్చున్నారు. ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి ఆయన బస్ ఎక్కేశాడు. ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అవును నీకు ఈ పేరు ఎలా పెట్టారు, పేరుకి నీకు అస్సలు సంబంధం లేదు, పేరు చూసి పద్ధతి అనుకునేసా అన్నాడు నవ్వుతూ. ఏదో పెట్టేశారులే, మా నాన్నకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట, ఆమెకి గుర్తుగా పెట్టాడు అంది దిగులుగా ముఖం పెట్టి. ఓ అవునా అన్నాడు ఆలోచిస్తూ. నమ్మేశావా, నేనేదో జోక్గా చెప్పా, ఇంట్లో మొదటి అమ్మాయిని ఇంకా మహాలక్ష్మి అని పెట్టారు అంతే, కానీ నేను అలానే ఉంటానని నువ్వనుకోవడం నీ పొరపాటు అంది నవ్వుతూ. చూడటానికి అలానే ఉంటావు కానీ చేసే పనులే అన్నాడు. ఏ అప్పలమ్మో కప్పలమ్మో సుబ్బలమ్మో పెడితే 80s కిడ్ అనుకుంటావా అంది నవ్వుతూ. జస్ట్ అనిపిస్తే అడిగా అన్నాడు. నువ్వు పుట్టినప్పుడు నీ పక్కన పరిసరాలు వేరు, అప్పుడు కీప్యాడ్ ఫోన్ అయినా ఉందా, అసలు నీకే 20 ఏళ్ళు వచ్చే వరకు దాన్ని చూడలేదు, కానీ నేను నాకు 10 ఏళ్ళప్పుడే చూడాల్సి వచ్చింది, అంతేకాని పెద్ద తేడా లేదు అంది నవ్వుతూ. నిజమే అన్నాడు ఏకీభవిస్తూ. మావయ్య మనల్ని ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు అంది నవ్వుతూ. ఎందుకు ఈ డ్రామా అన్నాడు. పిల్లలు
పెళ్ళయ్యాక ఎడ్డమంటే తిట్టమన్నట్టు ఉంటే వాళ్ళు బాధపడరా? నీకైతే ఎవరితో సంబంధం ఉండదనుకో అంది. మహాలక్ష్మి మాటలు ఆర్యకి మెచ్యూర్డ్‌గా అనిపించాయి. ఓకే. బట్ నువ్వు నీ యాక్టింగ్ అసలు అన్నాడు. దండం పెట్టాడు. ఇద్దరూ ఇంటికి వెళ్లారు. యూ లుక్ బ్యూటిఫుల్ అన్నాడు. థాంక్స్ అంది నవ్వుతూ, వినయంగా వంగుతూ. ఇద్దరి మాటల ఇద్దరి మధ్య మాటల వేడి తగ్గి మామూలుగా మారింది. ఇద్దరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. మహాలక్ష్మి మాటల్ని మెల్లిగా ఏకీభవిస్తూ వస్తున్నాడు. తన మీద ఏదో పాజిటివ్ ఫీల్ కలుగుతోంది. అప్పుడప్పుడు తను మాట్లాడే విధానం, చేసే అల్లరి అన్నీ కొత్తగా ఉన్నా అలవాటు అయిపోసాగాయి. తను చేసే చిన్న చిన్న పనులు కూడా అందంగా కనిపించసాగాయి. ఎంత ఇరిటేట్ చేసినా భరిస్తూ ఉన్న ఆర్యని ఇంకా ఇష్టపడసాగింది మహాలక్ష్మి. ఇద్దరూ దగ్గరవుతున్నట్టు అనిపించసాగింది. ఇద్దరికీ ఒకరోజు మహాలక్ష్మి ఇవి తీసుకొనిరా అని వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. అవన్నీ చూసి ఎందుకు అన్నీ ఒకటే కదా అనుకుని మనకెందుకులే అని తీసుకెళ్ళాడు. ఎందుకివన్నీ అన్నాడు ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ. నువ్వు తీసుకొని రావనుకున్నా అంది మహా. ఆ రోజు ఏదో మర్చిపోయా తీసుకో అన్నాడు చేతికి ఇస్తూ. అలా కాదు, ఇవన్నీ కొనుక్కొని రావాలంటే కొంతమంది నామోషీ ఫీల్ అవుతారు కదా అంది. నేను మరీ ఎలా కనపడుతున్నా? నాకు ఎథిక్స్ వాల్యూస్ తెలుసు అన్నాడు. ఆ మాట వినగానే ఆర్యని వెళ్ళి హత్తుకొని థ్యాంక్స్ డియర్ అంది నవ్వుతూ. వెల్కమ్ అన్నాడు నవ్వుతూ వెళ్ళిపోతూ. ఆర్య తెచ్చిన శానిటరీ ప్యాడ్స్, మెన్స్ట్రువల్ కప్స్, టాంపోన్ మూడింటిని టేబుల్ మీద పెట్టి ఎలా వాడాలో డెమోలాగా వీడియో చేస్తోంది. అది చూసిన ఆర్య గమనిస్తూ ఉన్నాడు. అన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేసి కూర్చుంది. ఇవన్నీ ఎందుకు? అసలు ఏం చేస్తున్నావు? నీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నాడు. ఆర్టికల్ బ్లాగర్ని, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేస్తారు, నచ్చని వాళ్ళు ట్రోల్ చేస్తారు అంది. ఆ మాటలో ఇంకోసారి మహా మెచ్యూరిటీ కనిపించింది. నీ పేజ్ చెప్పు, నేను ఫాలో అవుతా అన్నాడు. పేజ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ పేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. అన్ని అమ్మాయిల గురించే ఉన్నాయి. వాయిస్ అవుట్ అని, హీ హ్యావ్ టు నో అని కొన్ని వీడియోస్ ఉన్నాయి. అన్నీ మంచి మెసేజ్తో ఉన్నాయి. ప్రతి వీడియోని కింద కామెంట్లతో సహా చూడసాగాడు. ఎంతో మందిలో ఉన్న భయాన్ని, అపోహల్ని మార్చేలా ఉన్నాయి. ఆఫీస్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికొచ్చాక ఆ పేజ్లోకి దూరిపోయాడు. ఇన్ని రోజులు అల్లరి చిల్లరగా రీల్స్ చేస్తుందనే పొరపడ్డాను అనుకున్నాడు మనసులో. అదే ఆఫీస్లో తనతో కలిసి వర్క్ చేస్తున్న కొలీగ్, ఏంటార్య ఈ మధ్య ఎప్పుడూ ఆ పేజీనే చూస్తున్నావు అంది నవ్వుతూ. అంటే ఏముందో అని అన్నాడు. నేను ఆ పేజ్ని ఫాలో అవుతున్నా, అడ్మిన్ కూడా అందంగా ఉంటుంది అంది. అవునా అన్నాడు ఫొటోస్ చూస్తూ చూస్తూ. బాగా చూడు, మీ ఆవిడకి చెప్తా, తెలిస్తే నిన్ను ఉతికి ఆరేస్తుంది అంది నవ్వుతూ. ఇన్ని రోజులు ఉతికింది కూడా ఈవిడనే అని నవ్వుకోసాగాడు మనసులో. ఇంటికి వెళ్ళాక మహాని చూస్తే చిన్నపిల్లలా కనిపించలేదు. తన వీడియోస్లో ఉన్న మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆ హుందాతనం కనిపిస్తుంది. భోజనం అయ్యాక ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బెడ్రూమ్లో కూర్చున్నారు. నేను నా భార్య ఇలా ఉండాలి అనుకున్న మహా, కానీ ఆ అమ్మాయి కూడా నాకు నచ్చినట్టే ఉంటే నేను మాత్రమే సంతోషంగా ఉంటానేమో. పద్ధతిగా 5ంటికి లేచి అన్ని పనులు చేసి నన్ను లేపి కాఫీ కప్పుతో నా కళ్ళ ముందు నిలబడే భార్య కావాలి అనుకున్నా. కానీ ఆ పద్ధతి వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించలేదు. పద్ధతిగా అణకువగా ఉండాలి అనుకున్నా. కానీ ఎంతోమంది అలా ఉంటూ ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడే తెలిసింది. పద్ధతి అంటే 6ంటికే లేచి అన్ని పనులు చక్కబెట్టి భర్త అడుగుజాడల్లో ఉండడం కాదు. అది బానిసత్వంలా అనిపించింది. నీ పేజ్లో వీడియోస్ చూశాక ఒకరిద్దరు కాదు, ఎన్నో వేల మంది అమ్మాయిలు వాయిస్ అవుట్ అన్న క్యాప్షన్తో వాళ్ళ మనోవేదన్ని పంచుకున్నారు, చదివాను. ఫెమినిజం అంటే ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళని నిందిస్తారు, తప్పులు వెతుకుతారు. ఫెమినిజం అంటే సమానత్వం, ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడటం అని చాలా తక్కువ మందికే తెలుసు అన్నాడు. అవునార్య అంది మెల్లగా వింటూ. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించాలి. ఇద్దరూ సమానమే అనుకోవాలి. ఒకరికి నచ్చినట్టు ఒకరు అర్థం చేసుకోవాలి. కానీ ఇలా ఉండాలి అని కోరుకునే హక్కు లేదు మహా అన్నాడు బాధగా. అతని కళ్ళలో చేసిన తప్పు కనిపిస్తుంది. 24 ఏళ్ళు అనేసరికి
ఏదో అల్లరిగా మెచ్యూర్డ్గా ఉంటావనుకున్నా. అందుకే ఆ రోజు అలా మాట్లాడేశా. కానీ ఇప్పుడే తెలిసింది మా ఆవిడ ఫెమినిస్ట్ అని అందరినీ ఇన్స్పైర్ చేస్తుందని అన్నాడు. నువ్వు అనుకున్నట్టు మెచ్యూరిటీ వయసుతోనే రాదు ఆర్య. నీకన్నా చిన్నదాన్ని అయినా నువ్వు నచ్చావు అంతే. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ఆర్య అంది నవ్వుతూ. ఏయ్ నువ్వు 3 రోజెస్ చూసావు కదా అన్నాడు. మరి నువ్వెందుకు చూసావు అంది కళ్ళెగరేస్తూ. మన పెళ్ళై ఈ ఏజ్ గ్యాప్ తెలిసిన వెంటనే ఎవరైతే ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళ వీడియోలు చూసా. వయసుతో సంబంధం లేకుండా ఉన్న సినిమాల్ని చూస్తూ ఉన్నా అన్నాడు నవ్వుతూ. దొంగ అంది నవ్వుతూ. నేను అనుకున్నట్టు 2K కిడ్స్ మరీ అంత చెడ్డోళ్ళేమీ కాదు అన్నాడు. కానీ ఈ 90s కిడ్సే ఇంకా అమాయకంగా ఉన్నారు అంది నవ్వుతూ కొంటెగా చూస్తూ. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. అసలు నాకున్న ఫాలోయింగ్ చూసే ఉంటావు. అయినా ఏదో నచ్చేసావు కదా అని పెళ్లి చేసుకున్నా. నువ్వేంటో ఇంట్లో బిర్యానీ పెట్టుకుని దొరకని పరమాన్నం కోసం ఎదురు చూస్తున్నావు అంది విసుక్కుంటూ. అదే నేను అనుకుంటున్నా మహా. అలా ఎలా మిస్ చేసుకోవాలి అనుకున్నానో అన్నాడు దగ్గరికి జరుగుతూ. ఇంకా నువ్వు లేట్ చేసే నువ్వు బస్తులే ఉండాలి. అసలే ఆషాఢం వస్తుంది అందు నవ్వుతూ. ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన నా ఆశలన్నీ నెరవేర్చేద్దామా అన్నాడు పెదవులపై పెదవిని ముడివేస్తూ. ఇద్దరి మధ్య శృంగార యుద్ధమే జరిగింది. ఉదయం లేవగానే పక్కన మహా లేదు. లేచి మహా అన్నాడు. కిచెన్లో బూస్ట్ కలుపుతూ ఉంది. నేను హెల్ప్ చేస్తా కదా, నా కోసం కాఫీ కలుపుతున్నావా అన్నాడు ప్రేమగా. అతిగా ఆశపడక ఆర్య. అతిగా ఆశపడిన మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు అంది రజనీకాంత్ స్టైల్లో. నాకే ఆకలిస్తే కలుపుకొని తాగుతున్నా, నీకు కావాలంటే కలుపుకో అంది వెళ్ళిపోతున్న మహా వైపు చూసి. నిజమే, కానీ ఆవేశపడిన ఆడది కూడా అని నవ్వాడు. సాయంత్రం సెర్లాక్ కొనిస్తా, అప్పుడు కూడా కలపవా అన్నాడు. ఇప్పుడు కలుపుతా, తీసుకొని రాకపోతే చెప్తా నీ పని అంటూ కలిపి చేతికి ఇస్తూ లైవ్లోకి వస్తా అని చెప్పా అంది ఫోన్ ఆన్ చేస్తూ. హాయ్ గుడ్ మార్నింగ్ గైస్, మహా ఇస్ బ్యాక్ అంది నవ్వుతూ. వెనుకనే వచ్చిన ఆర్య మహా పక్కన నిలబడి హాయ్ గైస్ అన్నాడు. మై హస్బెండ్ ఆర్య అంది నవ్వుతూ. యా ఐ మిస్టర్ ఆర్య మహాలక్ష్మి అన్నాడు నవ్వుతూ. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్